మూవీ స్టార్ట్ అవ్వగానే మూవీ హీరోయిన్ అన్నపూర్ణని చూపిస్తారు. అన్నపూర్ణ ఒక పెద్ద 5 స్టార్ హోటల్‌లో చెఫ్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు అన్నపూర్ణ కిచెన్‌లో బిజీగా ఉన్నప్పుడు తనకి ఎవరో కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా, ఆ వ్యక్తి అన్నపూర్ణతో "హ్యాపీ బర్త్‌డే అన్నపూర్ణ, హావ్ ఎ బ్లాస్ట్" అనగానే కిచెన్‌లో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్‌లో పూర్ణకి బాగా గాయాలు అవటం వల్ల పూర్ణని హాస్పిటల్‌కి తీసుకువెళుతున్నప్పుడు, పూర్ణ తన గతం జ్ఞాపకం చేసుకుంటుంది. పూర్ణ పుట్టగానే తనని చెక్ చేసిన డాక్టర్ పూర్ణ పేరెంట్స్‌తో "మీ పాప ఒక స్పెషల్ బేబీ. ఎన్హాన్స్డ్ టేస్ట్ బడ్స్‌తో పుట్టింది. అందుకే తల్లిపాలలో కూడా టేస్ట్ అడుగుతుంది. కాబట్టి మీరు హెల్తీగా, టేస్టీగా ఉన్నవే తినండి" అని చెప్తాడు. అందువల్ల పూర్ణ ఏమైనా తిన్నప్పుడు అందులో ఏమైనా ఎక్కువైనా, తక్కువైనా ఈజీగా నోటీస్ చేయగలుగుతుంది. పూర్ణకి వంటలు చేయటం అంటే చాలా ఇష్టం. పూర్ణ ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. పూర్ణ వాళ్ళ నాన్న రంగరాజన్. జాబు వదిలేసి శ్రీరంగంలో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి తన చేతులతో వండిన నైవేద్యం పెట్టడమే ఆనందంగా భావిస్తాడు. కట్ చేస్తే పూర్ణకి 13 సంవత్సరాలు వచ్చినప్పుడు స్కూల్లో తన ఫ్రెండ్ కీర్తి వాళ్ళ నాన్న వండిన ఉగ్గలి అనే స్వీట్ తెచ్చి పూర్ణకి పెడుతుంది. అది తిని పూర్ణ "ఈరోజు ఇందులో బెల్లం ఎక్కువ వేశారని" చెప్తుంది. పూర్ణకి కళ్ళకు గంతలు కట్టి ఏదైనా ఒక పదార్థం ఇచ్చి దాన్ని తిని ఏం తిన్నావో చెప్పమన్నా పూర్ణ ఈజీగా చెప్పేస్తుంది. దాంతో కోపం వచ్చిన కీర్తి "ఈ అగ్రహారం మొత్తం మీద మా నాన్న తప్పితే ఉగ్గలి ఎవరూ అంత బాగా చేయలేరు. కావాలంటే నీకంత బాగా తెలిస్తే నువ్వే వండి తీసుకురా" అంటుంది. తర్వాత రోజు పూర్ణ స్వయంగా ఉగ్గలి వండి వాళ్ళ నాన్నకి పెడుతుంది. అది తిని పూర్ణ వాళ్ళ నాన్న "చాలా అద్భుతంగా బాగా మీ అమ్మ కూడా చేయలేదు" అంటాడు. తర్వాత పూర్ణ ఆ స్వీట్ ని స్కూల్‌కి తీసుకువెళ్ళి కీర్తిని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వచ్చిన తన ఫాదర్‌కి ఇస్తుంది. అది తిని కీర్తి వాళ్ళ నాన్న "ఇది నువ్వే చేశావా తల్లి? చాలా రుచిగా చేశావు. నేను కూడా ఇంత రుచిగా ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. నీకు వంటలు చేయటం అంటే అంత ఇష్టమా" అని అడుగుతాడు. అప్పుడు పూర్ణ "అవునంకుల్, రకరకాల వంటలు చెయ్యాలి. వాటిని అందరూ సంతోషంగా తినాలి" అంటుంది. అది విని మిగతా పిల్లలు పూర్ణని వంట మనిషి అని ఏడిపిస్తారు. పూర్ణ బాధపడుతూ "వంట మనిషి అంటే అంత నీచమా అంకుల్" అని అడుగుతుంది. "చూడు తల్లి, నువ్వు వండాలి అనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ నువ్వు అది ఎవరి కోసం వండుతున్నావు, ఎందుకు వండుతున్నావు అనేది ముఖ్యం. ఈ మధ్య వంటల గురించి నేర్పించడానికి చాలా చదువులు, కాలేజీలు వచ్చాయి. వారిని చెఫ్ అంటారు. అంటే పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్లలో ఉండే కిచెన్ మొత్తానికి ఈ చెఫే బాధ్యత వహిస్తాడు. డాక్టర్, ఇంజినీర్ ఎలాగో వంటలు చేయటం కూడా చాలా గొప్ప విషయం. కానీ చేసే పని ఏదైనా దాన్ని మనస్ఫూర్తిగా, ఎంతో ప్రేమగా చేయాలి" అని చెప్తాడు. అది విని పూర్ణ సంతోషంగా "అలాగైతే నేను ఇండియాలోనే బెస్ట్ షెఫ్ అవుతానని" చెప్తుంది. స్కూల్లో ఎప్పుడు పూర్ణకి ఫర్హాన్ అనే స్టూడెంట్ సపోర్ట్‌గా ఉంటాడు. కట్ చేస్తే పూర్ణ కాలేజ్ చదవటం అయిపోతుంది. తర్వాత పూర్ణ వాళ్ళ అమ్మా నాన్న పూర్ణని "నీ ఇష్టం, ఎంఏ, ఎంబీఏ ఏదైనా చేయమని" చెప్తారు. కానీ పూర్ణ మాత్రం "నేను హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అవుతా. నాకు ఇండియాలోనే బెస్ట్ చెఫ్ అవ్వాలనే కోరిక" అని చెప్తుంది. అది విని పూర్ణ వాళ్ళ నాన్న "చెఫ్ అవ్వాలంటే మాంసం వండటం నేర్చుకోవాలి, దాని రుచి చూడాలి. అదంతా నువ్వు చెయ్యవని నాకు తెలుసు. కానీ అలాంటి వంటలు చేసే ప్రదేశానికి వెళ్లి నిలబడినా కానీ పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. కానీ ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఈ విషయం బయటికి తెలిస్తే అగ్రహారంలో ఉండేవాళ్ళు శ్రీనివాసుడికి నైవేద్యం వండే రంగరాజన్ కూతురు మాంసం వండే చోట నిలబడింది అంటే నా గురించి భక్తులు ఏమనుకుంటారు? చదువుకోవాలంటే ఎంఏ కానీ, ఎంబీఏ కానీ చదువుకోమని చెప్తాడు. పూర్ణ వాళ్ళ నాన్న అలా అనటంతో పూర్ణ చాలా బాధపడుతుంది. చాలాసేపు ఆలోచించిన తర్వాత పూర్ణ వాళ్ళ ఫ్యామిలీకి ఎంబీఏలో జాయిన్ అవుతున్నానని అబద్ధం చెప్పి ఫర్హాన్‌తో కలిసి క్యాటరింగ్ కాలేజీలో జాయిన్ అవుతుంది. కట్ చేస్తే పూర్ణ ఫస్ట్ రోజు ఫర్హాన్‌తో కలిసి కాలేజీకి వెళ్తుంది. క్లాస్‌లో పూర్ణ తప్పితే మిగతా వాళ్ళంతా మగపిల్లలే. కానీ పూర్ణ అదేదీ పట్టించుకోదు. పూర్ణ డైలీ కాలేజీకి వెళ్లి వస్తూ ఉంటుంది. ఇంట్లో పూర్ణ ఎంబీఏ చదువుతున్నట్టు కలరింగ్ ఇస్తూ ఉంటుంది. ఫర్హాన్ చిన్నప్పటి నుండి పూర్ణని లవ్ చేస్తూ ఉంటాడు. కానీ పూర్ణకి చెప్పే ధైర్యం లేక సైలెంట్ గా ఉండిపోతాడు. ఒకరోజు క్లాస్ టీచర్ చికెన్ ఎలా కట్ చేయాలో చూపిస్తూ మొదటగా తాను కట్ చేసి తర్వాత పూర్ణని కట్ చేసి చూపించమంటాడు. అయితే పూర్ణకి చికెన్ చూడగానే వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి. పూర్ణ వాళ్ళ సార్తో "నేను వెజిటేరియన్ సార్" అంటుంది. అప్పుడు చెఫ్ పూర్ణతో ఇలా అంటాడు "నేను చికెన్ ని కట్ చేయమని మాత్రమే చెప్పాను. చికెన్ ని తినమని చెప్పలేదు. అయినా ఇదంతా సిలబస్ లో ఒక భాగం మాత్రమే. ఇదంతా చేయకపోతే నువ్వు పర్ఫెక్ట్ చెఫ్ ఎలా అవుతావు" అంటాడు. పూర్ణ ఎలాగైనా చికెన్ ని కట్ చేయాలనుకుంటుంది. చికెన్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చెప్పిన మాటలు పదే పదే పూర్ణకి గుర్తు రావడంతో పూర్ణ కళ్ళు తిరిగి పడిపోతుంది. కట్ చేస్తే ఫర్హాన్ పూర్ణ దగ్గరికి వస్తాడు. అప్పుడు పూర్ణ ఫర్హాన్‌తో "ఆ దేవుడికి నైవేద్యం చేసే కుటుంబంలో పుట్టాను నేను. మాంసం ముడితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని" అంటుంది. అడవిలో ఉన్నప్పుడు రామలక్ష్మణులకు ఆకలయ్యి 4 జంతువులను వేటాడి సీతతో కలిసి తిన్నారంట. ఇది రామాయణంలోని అయోధ్య ఖండంలో ఉంది.
అలాగే భక్త కన్నప్ప వరాహాన్ని శివుడికి సమర్పించాడంట. నాకు తెలిసినంత వరకు ఏ దేవుడు మాంసాన్ని తినొద్దని చెప్పలేదు. కానీ మాంసం తినాలా వద్దా అనేది నీ ఇష్టం. మా అమ్మ బై బర్త్ ముస్లిం. కానీ తను మాంసం ముట్టుకోదు. మా కోసం మాత్రమే మటన్ వండి పెడుతుంది. ఇలాగే చాలా ఇళ్లలో చాలా మంది మాంసం తినని వాళ్ళున్నారు. అలాగే వాళ్ళు మాంసం తినపోయినప్పటికీ కేవలం వాళ్ళ కుటుంబాల కోసమే వండుతూ ఉంటారు. అలాగే నువ్వు కూడా మాంసం తినాలా వద్దా అనేది నీ చాయిస్. దానికోసం వంటలు చేయటం మానేస్తా అని మాత్రం చెప్పకు. ఎందుకంటే నువ్వు ఇండియాలోనే బెస్ట్ చెఫ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానని చెప్తాడు. అదంతా విన్న పూర్ణ ఎలాగైనా నేను బెస్ట్ చెఫ్ అవ్వాలనే విషయాన్ని ఒక్కదాన్ని బుర్రలో పెట్టుకుని వెళ్లి చికెన్ కట్ చేస్తుంది. అది చూసి మిగతా వాళ్ళు కూడా పూర్ణని ఎంకరేజ్ చేస్తారు. అప్పటి నుంచి పూర్ణ చికెన్, మటన్ అన్ని వండటం స్టార్ట్ చేస్తుంది. అలా వండటం స్టార్ట్ చేసిన పూర్ణ వెజిటేరియన్ వంటలైతే చాలా అద్భుతంగా రుచికరంగా వండగలుగుతుంది. కానీ ఎంత ట్రై చేసినా కానీ ఆమె నాన్ వెజ్ రుచికరంగా వండలేదు. ఎందుకు ఇన్నిసార్లు ట్రై చేసినా కానీ నాన్ వెజ్ రుచికరంగా వండలేకపోతున్నానని ఆలోచించిన పూర్ణకి అసలు టేస్ట్ చేయకపోతే వంట ఎలా ఉందో ఎలా తెలుస్తుందని చెప్పి అప్పటి నుంచి నాన్ వెజ్ కూడా టేస్ట్ చేసి వండటం మొదలు పెడుతుంది. దాంతో పూర్ణ నాన్ వెజ్ వంటలు కూడా చాలా రుచికరంగా ఎంతో అద్భుతంగా ఉండేది. కొన్ని రోజులు ఇలా గడిచిపోతాయి. కట్ చేస్తే పూర్ణ వాళ్ళ నాన్న ఊరు వెళుతూ తిరిగి రావడం లేట్ అవుతుందని పూర్ణకి ఇంటి తాళం ఇవ్వడానికి కాలేజీకి వెళ్తాడు. ఇంకోవైపు పూర్ణ అప్పుడే చికెన్ లెగ్ ని ఫ్రై చేసి దాన్ని టేస్ట్ చేస్తూ ఉంటుంది. అది చూసిన పూర్ణ వాళ్ళ నాన్న షాక్ అయ్యి కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. పూర్ణ కూడా వాళ్ళ నాన్నను చూసి భయంతో బిగుసుకుపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంకేముంది, అగ్రహారంలో ఉన్న అందరికీ శ్రీరంగరాజన్ కూతురు మాంసం వండుతుంది, అలాగే రుచి చూస్తుందని తెలిసిపోతుంది. ఇంకోవైపు ఈ విషయం ఆలయ కమిటీ వాళ్ళకి తెలిసి రంగరాజన్ని ఆ పదవిలో నుండి తప్పిస్తారు. చేయని తప్పుకి తనను అలా తీసేసినందుకు రంగరాజన్ చాలా బాధపడతాడు. ఇంకోవైపు అన్నపూర్ణ కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంకోవైపు పూర్ణ ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది. పెళ్లి పనులు హడావుడిగా జరిగిపోతూ ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న ఫర్హాన్ పెళ్లి కూతురు గదిలోకి వచ్చి, నువ్వు బాధపడకు పూర్ణ, ఈ బ్యాగులో నీకు కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి. నువ్వు చెఫ్ అయ్యాకే ఇక్కడి నుంచి తిరిగి వద్దు గాని, అప్పుడు దాకా చెన్నై వెళ్లి కీర్తి రూమ్ లోనే ఉందు గాని అని చెప్తాడు. అది విన్న పూర్ణ, ఇప్పటికే మా నాన్నని చాలా బాధ పెట్టాను. ఇంకోసారి ఏదైనా చూస్తే మా నాన్నకి నా ముఖం చూపించలేను. మా నాన్నకు చెప్పకుండా నేను ఎక్కడికి రాలేను అంటుంది. అప్పుడు ఫర్హాన్, నువ్వు ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోపోతే జీవితాంతం బాధపడతావని చెప్తాడు. అక్కడే ఉన్న పూర్ణ వాళ్ళ బామ్మ ఆ మాటలు విని అక్కడికి వచ్చి, నీకేది సరే అనిపిస్తే అదే చెయ్యి, నీకేది చేయాలనిపిస్తే అదే చెయ్యి. ఇప్పుడు నిన్ను హేళన చేసిన వాళ్ళే రేపు నువ్వు విజయం సాధించి తిరిగి వస్తే నీకు చప్పట్లు కొడతాయి. ఇక మీ నాన్న విషయం అంటావా, ఇప్పుడు బాధపడినా కానీ రేపు నువ్వు విజయం సాధిస్తే గొప్పగా పొంగిపోతాడని చెప్పి అలా పూర్ణ ఫర్హాన్ తో వెళ్లిపోతుంది. కాసేపటి తర్వాత పూర్ణ బామ్మ కిందికి వచ్చి పూర్ణ వాళ్ళ నాన్నతో పూర్ణ కనిపించట్లేదని చెప్తుంది. పూర్ణ వెళ్లిపోయిందని అర్థం చేసుకున్న వాళ్ళ నాన్న, పూర్ణ నా కడుపును పుట్టలేదు, చనిపోయింది, దానికి నాకు ఇప్పటి నుంచి ఏ సంబంధం లేదంటాడు. కీర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్ణ అక్కడే ఉంటూ ఏదైనా పెద్ద రెస్టారెంట్ లో జాయిన్ అవ్వాలని చెప్పి ఫ్రెండ్ రికమెండేషన్ తో ది రాయల్ కొలాసిన్ అనే రెస్టారెంట్ కి వెళ్లి ఎగ్జిక్యూటివ్ చెఫ్ అశ్విన్ ని కలుస్తుంది. అదంతా విన్న అశ్విన్, ఇక్కడ చెఫ్ గా అడుగు పెట్టాలంటే కనీసం ఒక అర్హత ఉండాలి. నీకు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ అయినా లేదు, నీకు ఇక్కడ చెఫ్ గా జాబ్ లేదు అని చెప్తాడు. పూర్ణ ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అశ్విన్ వినిపించుకోడు. ఆ రోజు సాయంత్రం పూర్ణ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యి బర్త్డే అయిపోయిన తర్వాత అక్కడ చేసిన వంటలు తిందామని ట్రై చేసినప్పుడు ఆ వంటలేవి పూర్ణకి నచ్చవు. అదే విషయాన్ని తన ఫ్రెండ్స్ తో చెప్తున్నప్పుడు అప్పుడే అక్కడికి అశ్విన్ వస్తాడు. ఆ ఫంక్షన్ ఫుడ్ కాంట్రాక్ట్ అశ్విన్ కి ఇచ్చుంటారు. ఉదయం నువ్వు వచ్చినప్పుడు నీకు జాబ్ ఇవ్వలేదని ఆ కోపం మనసులో పెట్టుకుని ఇలా ఫుడ్ బాగా లేదని హెడ్ స్ప్రెడ్ చేస్తున్నావు కదా అని అశ్విన్ పూర్ణతో గొడవ పెట్టుకుంటాడు. కాదు, నేను నిజమే చెప్తున్నానంటుంది పూర్ణ. అప్పుడే అక్కడికి ఇండియాలోనే బెస్ట్ చెఫ్ పూర్ణ రోల్ మోడల్ అయిన అశ్విన్ వాళ్ళ నాన్న ఆనంద్ వచ్చి పూర్ణని ఏమైందమ్మా అని అడుగుతాడు. విషయం తెలుసుకున్న అశ్విన్ వాళ్ళ నాన్న పూర్ణని, అయితే నువ్వు ఒకసారి వంట చేసి చూపించమ్మా అంటాడు. దాంతో ఇంకేముంది, పూర్ణ తనకు తెలిసిన వంటలన్నీ చేసి చూపెడుతుంది. అలాగే ఆనంద్ కి ఎంతో ఇష్టమైన స్వీట్ ఇడ్లీ కూడా చేస్తుంది. ఈ విషయం పూర్ణకి ఎలా తెలుసు అంటే, చిన్నప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఆనంద్ ఈ విషయం టీవీలో చెప్తాడు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని పూర్ణ ఆనంద్ కోసం స్వీట్ ఇడ్లీ చేస్తుంది. అది తిని ఆనంద్, అచ్చం ఇది మా అమ్మ చేసిన వంటలాగా ఉందని పూర్ణని చాలా మెచ్చుకుంటాడు. తర్వాత పూర్ణకి తన హోటల్లోనే జాబ్ ఇస్తాడు. మన హోటల్లోకి అడుగు పెడుతున్న మొట్టమొదటి లేడీ చెఫ్ అని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు.
పూర్ణ అప్పటినుంచి మంచి మంచి వంటలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉంటుంది. ఇంకోవైపు అశ్విన్ పూర్ణని చూసి మండిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మూవీ ప్రెజెంట్‌కి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పూర్ణ తల్లిదండ్రులు కంగారు పడుతూ పూర్ణని చూడటానికి హాస్పిటల్‌కి వస్తారు. డాక్టర్ వాళ్ళతో పూర్ణ ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్తాడు. ఇంకోవైపు పూర్ణ వాళ్ళ నాన్నతో మాట్లాడాలని చూస్తుంది కానీ పూర్ణ వాళ్ళ నాన్న ఇంకా పూర్ణ మీద కోపంగానే ఉండి మాట్లాడడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు పూర్ణ వాళ్ళ అమ్మ పూర్ణకి జ్యూస్ చేసి ఇస్తుంది. జ్యూస్ కొంచెం టేస్ట్ చేసిన పూర్ణకి షుగర్ తక్కువగా ఉండటంతో పూర్ణ వాళ్ళ అమ్మని షుగర్ కలపమంటుంది. ఆవిడ 2 స్పూన్లు కలుపుతుంది. అయినా కానీ పూర్ణకి షుగర్ సరిపోదు. అలా 4 స్పూన్లు కలుపుకున్నా గానీ పూర్ణకి ఆ జ్యూస్ సప్పగానే అనిపిస్తుంది. దాంతో పూర్ణ పక్కనే ఉన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని తిని అది సప్పగానే ఉంటుంది. అలా 4, 5 వస్తువులు తిన్నా కానీ పూర్ణకి టేస్ట్ ఏదో తెలియదు. ఇప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పూర్ణ టేస్ట్ బడ్స్ పనిచేయటం మానేశాయి. ఇది తెలిసి పూర్ణ చాలా బాధపడుతుంది. ఇదే విషయాన్ని పూర్ణ డాక్టర్కి చెప్పినప్పుడు మెదడు పంపించే సిగ్నల్స్ కాళ్ళు చేతులు రిసీవ్ చేసుకోకుండా అవి కదలనప్పుడు వచ్చేదాన్ని స్ట్రోక్ అంటాం. అలాగే ఇప్పుడు మెదడు పంపించే సిగ్నల్స్ మీ నాలుక అందుకోవటం లేదు. అందుకే మీకు టేస్ట్ తెలియట్లేదు అని చెప్తాడు. జనరల్ గా ఇలా టేస్ట్ బడ్స్ కోల్పోయిన వారికి వాసన గ్రహించే శక్తి కూడా పోతుంది. కానీ మీ విషయంలో అలా జరగలేదు. ఇప్పటి వరకు దీనికైతే చికిత్స లేదు. ముందు ముందు మీ పరిస్థితి నార్మల్ అవ్వచ్చు లేదా ఇలానే ఉండొచ్చు అని చెప్తుంది. ఇప్పుడు మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అలా పూర్ణ ఒకరోజు హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న చెఫ్లందరూ హడావుడిగా వంట చేస్తూ ఉంటారు. పూర్ణ అక్కడున్న ఒక చెఫ్ ని ఏంటి విశేషం, ఏంటి అందరూ హడావుడిగా పనిచేస్తున్నారని అడిగినప్పుడు ఫ్రెంచ్ బియ్యం ఒక అతను ట్రిప్ మీద ఇండియా వచ్చాడు. ఈ రోజు లంచ్ మన హోటల్లోనే చేస్తాడు. ఆయన కోసమే ఈ వంటలన్నీ చెప్తాడు. దాంతో పూర్ణ కూడా అశ్విన్ దగ్గరికి వెళ్లి నేను కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కోసం స్పెషల్ ఏదైనా చైనా అని అడుగుతుంది. అశ్విన్ మాత్రం కోపంగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వెళ్లిపోయే వరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు అని పూర్ణాన్ని తిట్టి పంపించేస్తారు. అక్కడికి వచ్చిన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కి లంచ్ లో ఆనంద్ అండ్ అశ్విన్ అద్భుతమైన ఫ్రెంచ్ డిషెస్ చేసి పెడతారు. అది చూసిన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ నేను ఈ ఫుడ్ తినాలంటే అక్కడే తినేవాడిని కదా, స్పెషల్ గా ఇక్కడ దాకా ఎందుకు రావటం, మీ కల్చర్ తెలుసుకోవాలని మీ కల్చర్ కి తగ్గ వంటలు వండి పెడతారని చెప్పి నేను ఇక్కడికి వచ్చానని లేచి వెళ్ళబోతూ ఉంటాడు. ఆనంద్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అశ్వినే ఫ్రెంచ్ వంటకాలు చేయిస్తుంటాడు. అప్పుడే పూర్ణ ఆనంద్ను ఒప్పించి తాను ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ రైస్ ని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కి తినిపిస్తుంది. దాన్ని టేస్ట్ చేసి దాని టేస్ట్ అద్భుతంగా నచ్చటంతో పూర్ణకి ఒక గోల్డెన్ కాయిన్ ఇచ్చి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఆనంద్ తన చెఫ్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో ఈ సంవత్సరం బెస్ట్ చెఫ్ కాంపిటీషన్ లో పూర్ణాన్ని పంపిస్తున్నానని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి సంవత్సరంలా తనని కాకుండా ఈసారి పూర్ణాన్ని పంపించడంతో అశ్విన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు పూర్ణ డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళబోతున్న టైంలో ఇంకో చెఫ్ వచ్చి ఇప్పుడే ఒక కేక్ ఆర్డర్ వచ్చింది, ఆ కేక్ ప్రిపేర్ చేసి వెళ్ళమని చెప్తాడు. దాంతో పూర్ణ ఆ కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పూర్ణకి ఫర్హాన్ ఫోన్ చేసి ఇండియాలోనే బెస్ట్ చెఫ్ కాంపిటీషన్ కు సెలెక్ట్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తాడు. అప్పుడే కిచెన్ లో బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు మూవీ మళ్ళీ ప్రెజెంట్ కు వస్తుంది. పూర్ణ ఏడుస్తూ వాళ్ళ నాన్నతో ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా నాన్న, మీరు కోరుకున్నట్టే జరిగింది, మీరు గెలిచారు, నేను ఓడిపోయాను, నా నాలుక ఎప్పటికీ రుచిని గ్రహించలేదు, నేను ఎప్పటికీ బెస్ట్ చెఫ్ ను కాలేను, కాబట్టి నన్ను ఊరికి తీసుకువెళ్లి మీరు చూసిన అబ్బాయితో పెళ్లి చేయండి అని ఏడుస్తుంది. అదంతా విన్న పూర్ణ వాళ్ళ నాన్న పూర్ణ బాధ అర్థం చేసుకుని పూర్ణని తీసుకుని నేరుగా ఆనంద్ దగ్గరికి వెళ్ళి సార్, చిన్నప్పటి నుంచి పూర్ణ మీ వీడియోలు చూస్తూనే పెరిగింది, మీలాగే బెస్ట్ చెఫ్ అవ్వాలనుకుంది, నాకు ఇష్టం లేకపోయినా కానీ నాకు అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి వంట చేయటం నేర్చుకుంది. కానీ ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల తను టేస్ట్ చేసే శక్తిని కోల్పోయింది. తనని గెలిపించే బాధ్యత మీదే. శ్రీరంగంలో పోయిన పరువు తన గెలుపు వల్లే తిరిగి వస్తుంది. అప్పటిదాకా మేము కూడా శ్రీరంగం వెళ్ళాం, తనతో పాటు ఇక్కడే ఉంటామని చెప్పాడు. కట్ చేస్తే పూర్ణ అప్పటి నుంచి వంటలు తయారు చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది కానీ ఇంతకు ముందంత టేస్టీగా చేయలేకపోతుంది. అలాగే వంటలు చేసేటప్పుడు భయపడుతూ ఉంటుంది. దాంతో పూర్ణ ఇంతకు ముందులా నేను ఎప్పటికీ రుచికరమైన వంటలు చేయలేమోనని బాధ. అదంతా చూసి పూర్ణ బాధను అర్థం చేసుకున్న ఆనంద్ పూర్ణతో మాట్లాడుతూ ఇప్పుడు ఏమైందని నువ్వు అంతా కోల్పోయినట్టు బాధపడుతున్నావు, కేవలం నువ్వు రుచి చూసే జ్ఞానాన్ని ఒక్కదాన్నే కోల్పోయావు. మీ నాన్న నైవేద్యాన్ని ఎంత రుచికరంగా చేసేవాడు, ఆయన నైవేద్యం ఉండేటప్పుడు ఎప్పుడైనా రుచి చూశాడా, ఎక్కడైనా నైవేద్యం ఉండేటప్పుడు రుచి చూసి చేస్తారా, మరి ఆ వంటలన్నీ అంత రుచిగా ఎందుకుంటున్నాయి, ఎందుకంటే వాళ్ళు సంపూర్ణమైన భక్తితో దేవుడి పైన నమ్మకంతో వంటలు చేస్తున్నారు, అందుకనే ఆ నైవేద్యాలన్నీ అంత రుచికరంగా ఉంటున్నాయి. నువ్వు కోల్పోయింది రుచిని కాదు పూర్ణ, వంట చేయటం మీద నీకున్న ప్రేమని. తిరిగి మళ్ళీ వంట చేయటం ప్రారంభించు, అదే ప్రేమ నమ్మకం గౌరవంతో వంటలు చేయి, రుచి దానంతట అదే వస్తుంది. అది విని పూర్ణ ఎంతో ప్రేమగా వంటలు చేసి తన ఫ్రెండ్స్ కి పెడుతుంది. అది తిని వాళ్ళు
ఆ వంటలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. మునుపటి పూర్ణ తిరిగి వచ్చిందంటారు. ఇంకోవైపు ఆ రోజు పూర్ణ నిర్లక్ష్యం వల్లే కిచెన్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, అలాంటి అమ్మాయిని ఇండియాలోనే బెస్ట్ చెఫ్ కాంపిటీషన్‌కి ఎలా సెలెక్ట్ చేస్తారని హోటల్‌లో ఉన్న మిగతా పార్ట్నర్స్ అందరూ పూర్ణ ప్లేస్‌లో అశ్విన్‌ని సెలెక్ట్ చేస్తారు. ఇదంతా తన కళ్ళ ముందే జరుగుతున్నా కానీ ఆనంద్ ఏమీ చేయలేకపోతాడు. ఇంకోవైపు ఆనంద్‌కి ఆ రోజు ఆర్డర్ రాపోయినా కానీ అశ్వినే ఆర్డర్ వచ్చినట్టు అబద్ధం చెప్పించి కిచెన్‌లో బ్లాస్ట్ జరిగేలా చేసి ఆ ఫైర్‌లో పూర్ణ గాయపడేలా చేశాడని, ఇదంతా కేవలం తనని ఇండియన్ బెస్ట్ చెఫ్ కాంపిటీషన్‌లో సెలెక్ట్ చేయకపోవటం వల్లే అశ్విన్ చేశాడని తెలుసుకున్న ఆనంద్ షాక్ అయ్యి అందరినీ షాక్ చేస్తూ ఆ రెస్టారెంట్‌కి రిజైన్ చేసి పూర్ణ గొప్పతనం అందరికీ తెలియాలని వేరే హోటల్ నుంచి పూర్ణని ఇండియన్ బెస్ట్ చెఫ్ కాంపిటీషన్ కి సెలెక్ట్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పూర్ణ తన కొడుకు కోసం కాకుండా తన కోసం ఆనంద్ గారు నిలబడటంతో చాలా ఎమోషనల్ అవుతుంది. అలా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఈ కాంపిటీషన్ లో 16 మంది చెఫ్లు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత జడ్జిలు చెఫ్లతో మీ దగ్గర ఒక బౌల్ ఉంటుంది. ఆ బౌల్లో ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేయకుండా మీరు మీ వంట చేయాలని చెప్తారు. పూర్ణ కార్డ్ ఓపెన్ చేసి చూసినప్పుడు దాని మీద నో బర్నర్ అని ఉంటుంది. అంటే పూర్ణ మంట లేకుండా వంట చేయాలని. పూర్ణ సౌత్ ఇండియన్ థాలీ రెడీ చేయాలనుకుంటుంది. ఇప్పుడు పూర్ణకి ఏం చేయాలో అర్థం కాదు. నిజానికి ఆ కార్డు పూర్ణకి వచ్చేలా అశ్విన్ ప్లాన్ చేస్తారు. అందరూ ఫస్ట్ రౌండ్ లో తమ వంటలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక పూర్ణ తప్ప. అప్పుడే ఫర్హాన్ కీర్తి వాళ్ళ నాన్న మంట లేకుండా అన్నం రసం ఎలా చేయాలో చెప్పిన మాటలు గుర్తొచ్చేలా వీడియో చూపిస్తారు. వెంటనే పూర్ణకి అది గుర్తుకు రావడంతో అటుకులు నీటిలో నానబెట్టి అన్నాన్ని, అరటికాయ తొక్క తీసి వేపుడిని, అలాగే సౌత్ ఇండియన్ థాలీని మంట లేకుండా రెడీ చేస్తుంది. ఇదంతా చూసి అశ్విన్ కి మైండ్ పోతుంది. అలా అన్ని రౌండ్లు పార్టిసిపేట్ చేసి ఫైనల్ కి అశ్విన్ అండ్ పూర్ణ వస్తారు. ఇంకోవైపు పూర్ణ అసలు టేస్టే చూడలేదని, తన టేస్ట్ చూడకుండా తను చేసిన వంటకాన్ని అంత టేస్ట్ గా ఎలా చేయగలిగిందని, అంటే తన అందరినీ మోసం చేసిందని టీవీ ఛానల్స్ లో చూపిస్తూ ఉంటారు. ఇంకోవైపు పూర్ణని ఎంక్వైరీ కోసం రమ్మంటారు. ఎంక్వైరీలో తాను ఫ్రాడ్ చేసిందని తెలిస్తే తనని కాంపిటీషన్ నుంచి డిస్క్వాలిఫై చేస్తారని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకోవైపు అశ్విన్ ఆనంద్ దగ్గరికి వెళ్లి మీరెందుకు పూర్ణ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు? మీ కొడుకు గెలవటం మీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అప్పుడు ఆనంద్ ఈ కాంపిటీషన్ లో ఇంతకు ముందు నువ్వు 2 సార్లు సిల్వర్ మెడల్ తెచ్చినప్పుడు ఈసారి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తెస్తావని నీ కోసం ఆనందంగా ఎదురు చూసేవాడిని. కానీ నువ్వు ఇలా వేరే వాళ్ళని తొక్కి తెలుస్తావని అప్పుడు తెలియదు. ఈసారి ఖచ్చితంగా నేను తన కోసమే నిలబడతా అని చెప్తాడు. దాంతో అశ్విన్ కి కోపం వచ్చి అక్కడే ఉన్న ఒక బాటిల్ తీసుకొని ఆనంద్ తల పగలగొడతాడు. ఆనంద్ ని హాస్పిటల్లో. ఇంకోవైపు ఎంక్వైరీకి వచ్చిన పూర్ణని అసోసియేషన్ వాళ్ళు మీకు టేస్ట్ బడ్స్ పనిచేయవు కదా, అంత బాగా టేస్ట్ ఎలా చేశారని అడుగుతారు. మీరు నాలో ఉన్న లోపాన్ని చూస్తారా లేకపోతే నాలో ఉన్న టాలెంట్ ని చూస్తారా? మనందరికీ తెలుసు స్టీఫెన్ హాకింగ్స్ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త. కానీ అతను కదలలేడు, నడవలేడు. అయినా అందరూ అతని టాలెంట్ ని గుర్తించారు కానీ అతను నడవలేడు, కదలలేడని కాదు. నేను ఇప్పటిదాకా అన్ని రౌండ్లలో నిజాయితీగానే పాల్గొన్నా. మీకేది చేయాలనిపిస్తే అదే చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. పూర్ణ నిజాయితీని అర్థం చేసుకున్న వాళ్ళు పూర్ణ ఏ ఫ్రాడ్ చేయలేదని చెప్తారు. ఫైనల్ రౌండ్ లో జడ్జెస్ ఇద్దరిని బిర్యానీ చేయమని చెప్తారు. ఎవరి బిర్యానీ అయితే టేస్టీగా ఉంటుందో వాళ్లే ఇండియన్ బెస్ట్ చెఫ్ టైటిల్ ని గెలుస్తారని చెప్తారు. అయితే పూర్ణకి బిర్యానీ అంత టేస్టీగా చేయటం రాదు. ఒకసారి ఫర్హాన్ వాళ్ళ అమ్మ చెప్తుంది ఎలా చేయమని. అదే పద్ధతిలో పూర్ణ బిర్యానీని చేస్తుంది. జడ్జిలు వాళ్ళిద్దరు బిర్యానీని టేస్ట్ చేస్తారు. ఇద్దరు అద్భుతంగా బిర్యానీ చేస్తారు. దాంతో జడ్జిలు వాళ్ళిద్దరికి ఇంకొక రౌండ్ పెడతారు. ఆ రౌండ్ లో వాళ్ళిద్దరికి 5 వేర్వేరు పదార్థాలు ఇచ్చి టేస్ట్ చేసి స్మెల్ చేసి కరెక్ట్ గా చెప్పాలి. అలా ఎవరైతే చెప్తారో వాళ్ళే ఇండియన్ బెస్ట్ చెఫ్ టైటిల్ ని సొంతం చేసుకుంటారు. నిజానికి పూర్ణ కంటే అశ్విన్ కే ఈ రౌండ్ ఎక్కువ ఫేవర్ గా ఉంటుంది. ఎందుకంటే పూర్ణ టేస్ట్ బడ్స్ పనిచేయవు. అలా ఇద్దరు మొదటి 4 పదార్థాలు కరెక్ట్ గానే చెప్తారు. అంతా టెన్షన్ పడుతూ ఉంటారు. 5వ పదార్థం అశ్విన్ తప్పు చెబుతాడు. పూర్ణ కరెక్ట్ గా చెప్తుంది. దాంతో ఇండియన్ బెస్ట్ చెఫ్ టైటిల్ ని పూర్ణ గెలుచుకుంటుంది.